తనపై దాడి జరుగుతూ ఉంటే కోపంలో తిట్టానని అది తప్పే అన్నారు అంబటి రాంబాబు. మరోవైపు హత్యాయత్నం జరగడం వల్లే అంబటి అలా మాట్లాడారంటూ వెనకేసుకొచ్చారు వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్. మరోవైపు అంబటి తీరును టీడీపీ నేతలు ఖండించారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో బోసిడీకే అన్నందుకే టీడీపీ ఆఫీసును విధ్వంసం చేసిన సంగతి మర్చిపోయారా అని ప్రశ్నించారు మంత్రి అనిత. పైగా అప్పట్లో ఆ దాడిని జగన్ సమర్థించలేదా అని ప్రశ్నించారు. తమ సహనం నశించిందని, ఇకపై హద్దు మీరే వాళ్లకు సినిమా చూపిస్తామన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని. ఈవెన్ దెన్ చంద్రబాబు నాయుడు గారిని కాకపోయినా నన్ను తిడుతున్న వాళ్ళను కూడా నేను పెద్ద నాయకుని అలా తిట్టి ఉండాల్సింది కాదు. కానీ ఇది స్పర్ ఆఫ్ మూమెంట్. నా మీద రాళ్లు పడుతున్నాయి, నా మీద కర్రలు పడుతున్నాయి, నా డోర్ పగలదీస్తున్నారు, కొడుతున్నారు. దిగుదామంటే పోలీసులు అడ్డం వచ్చారు. అప్పుడు బయటకు వచ్చి నేను మాట్లాడిన మాట వాస్తవం. అది కూడా ఈ వయసులో ఇంత పెద్ద నాయకుడిగా ఉన్నవాడిని మాట్లాడుకోకుండా ఉండవలసింది నిజమే. కానీ స్పర్ ఆఫ్ ది మూమెంట్, నాకు మానవత్వంలో మానవుడిగా ఉన్నటువంటి ఆవేశం, చంపడానికి వచ్చినటువంటి ప్రయత్నంలో చేసిన గావుకేకది. దాన్ని వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. అంబటి రాంబాబు గారు ఇప్పటి వరకు మీరు చేసిన వరకు సహనంతో ఓపికతో భరించారు. ప్రభుత్వం కూడా ఈ రోజు నుంచి మీకు నిజమైన సినిమా ఏంటో త్వరలో చూస్తారు. మీకు 24 గంటల్లో మీకు ఎలా ఉంటుందో తెలుస్తుంది. అది ఆ ట్రీట్మెంట్ ప్రతి ఒక్క ఎవరైతే ఈ విధంగా బరితెగించి మాట్లాడేవాళ్ళో వాళ్ళందరికీ కూడా ఒక గుణపాఠంగా ఉండబోతుందని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. కార్యకర్తలందరూ కూడా తిరగబడదామంటే వద్దు కాదు అని చెప్పి చట్టబద్ధంగా వెళ్దామని నిర్ణయించాం. చట్టబద్ధంగా వెళ్తారు. అంబటి రాంబాబు గారికి తెలుస్తుంది ఇంకొకసారి అట్లా చేయకుండా ఉండడానికి. నేరుగా ఒక మాజీ మంత్రి ఇంటికి వెళ్లి దాదాపు 500-1000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, గుంటూరులో స్థానిక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకి చెందినటువంటి ఎమ్మెల్యే భర్త కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి కర్రలతో రాడ్లతో కార్లు ధ్వంసం చేసి, ఇల్లును ధ్వంసం చేసి, ఇంట్లోకి వెళ్లి ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేసి అంబటి రాంబాబు గారిని హత్య చేయాలనేటువంటి ప్రయత్నం చేసి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఇదొక్కటే కాదు, మీరు చేసినటువంటి ప్రతి కార్యక్రమం, మీరు చేసినటువంటి ప్రతి దాడి, మీరు పెట్టినటువంటి ప్రతి కేసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకుంటది అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అక్కడ ఆల్రెడీ కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కొంతమంది ఫాలోవర్స్ ఉంటే మళ్ళీ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని ఎంత నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేసినా పోలీసుల్ని కూడా చాలా అతి దారుణంగా పోలీసులను కూడా దూషించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి నీచాతి నీచమైన మాటలు మాట్లాడి ఈరోజు అతని స్థాయిని దిగజార్చుకుంటున్నాడా, అతని పార్టీ స్థాయిని దిగజార్చుతున్నాడా, లేకపోతే అతని వ్యక్తిత్వమే అంతా, అతని నాయకుడు తాలూకా వ్యక్తిత్వమే అంతా నాకు అర్థం కాదు. ఏమండి, మీరు అధికారంలో ఉండేటప్పుడు పట్టాభి గారు బోసిడీకే అనే ఒక పదం ఉపయోగిస్తే మా పార్టీ ఆఫీస్ మీదకి వచ్చి మా పార్టీ ఆఫీస్ని ధ్వంసం చేసిన సంఘటన మీకు గుర్తు చేయాలి. ఆ రోజు ఎందుకు అలాగ చేశారు అంటే మా కార్యకర్తలకి నా గురించి మాట్లాడితే బీపీ వచ్చింది అని జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాట నేను ఈరోజు గుర్తు